అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అమ్మఒడి తల్లికి వందనం సంబంధించి కీలక జీవో అయితే విడుదలైందండి. ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మంచి చాలా చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరో కూడా లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది. ప్రతి వీడియోలు చెప్తున్నానని కాదు, చాలామందికి ఛానల్ని ఉద్దేశించి చేస్తుంటే ఈ వీడియో ఎంగేజ్ అవ్వట్లేదు. దయచేసి లైక్ చేయండి ప్రతి ఒక్కరు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో తల్లికి వందనం మీద ఏవైతే వస్తున్నాయో వదంతులు అవన్నీ నమ్మొద్దని అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో కేతిరెడ్డి గారు అయితే కొంతమంది మంత్రులు కూడా కలిసి బయట ధర్నాలకైతే తిరగడం అయితే జరిగింది. ఓ పక్కన విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, ప్రజల మీద 15,000 కోట్లు భారం అయితే పెట్టారని అయితే వారైతే చెప్పడం జరిగింది. కేతిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేస్తూ, అలాగే ఇంతకుముందు బట్టలు నొక్కడమే కదా ముసలిదైనా నొక్కుతుంది అని అంటే కేతిరెడ్డి గారు కొంతమంది ఇలాగన్నారనమాట. సో ఇప్పుడున్న ముసలోడు మాత్రం బట్టలు ఏమి నొక్కుతున్నాడు అనేది కామెడీ చేయడం అయితే జరిగింది. సో ఇది అవునో కాదో తెలియదు, పేపర్లు అయితే కొన్నిటిలో న్యూస్ ఆర్టికల్స్లు అయితే వస్తున్నాయి, ఇది నా సొంత మాట అయితే కాదు. ఓకే, ఎవరు కూడా ఫీల్ అవసరం లేదు. సో ఇలాగ అంటం అయితే అంటున్నారు. సో ముసలితో కూడా మూలన్న ముసలితో కూడా బట్టలు నొక్కితే అదేం పెద్ద ఇబ్బంది ఏంటి అని అయితే ఇప్పుడున్న ముసలి వ్యక్తి ఎందుకు నొక్కలేకపోతున్నాడు ముసలోడు బట్టను అనేది అయితే వారు అనటం జరిగింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, తల్లికి వందనం ఇంట్లో ఒకరికే ఇస్తారంట అనేది ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మకండి, ప్రజలు వదంతులు నమ్మొద్దు, వారు రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు, మీరు దయచేసి నమ్మవద్దు అనేది వారైతే ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం అయితే జరిగింది. అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ వేస్తామని అయితే వారైతే తెలియజేశారు. త్వరలోనే దీని మీద విధులు చేస్తాము, ప్రజలు ఎటువంటి కంగారు పడాల్సిన పని లేదు. అలాగే వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక మహిళ కూడా క్రిస్మస్ కానుకగా కనీసం ఏ పథకం కూడా ఇవ్వలేదు, ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారి పరిపాలన ఉంటే క్రిస్మస్కి ఏదన్నా పథకం అయితే అమలు చేసేవారు, ఏం చేయట్లేదు అని అంటే సంక్రాంతి నుంచి అయితే మనకి ఈ పథకాలు అనేవి అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమవుతాయి. ప్రభుత్వం దగ్గర బడ్జెట్ నిధులు, అలాగే రోడ్లు వేస్తున్నారు, అలాగే కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఉచిత గ్యాస్ డబ్బులు పడుతున్నాయి, కొంతమందికి వివిధ కారణాల్లో పడతలేదు, అయితే కొంతమందికి అయితే డబ్బులు అయితే పడుతున్నాయి. అలాగే మనకి ఉచిత బస్సు ప్రయాణం కూడా మనకి జనవరిలో అయితే ప్రారంభించబోతున్నారు. సో చూద్దాం, మనకి జనవరి 2వ తేదీన ఒక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో ఏదనేది క్లారిటీ వచ్చేస్తుంది జనవరి నెలలో ఏంటి అనేది. సో ఒకవేళ ఈ తల్లికి వందన అమ్మఒడి పథకం వచ్చినట్లయితే 75% ఇప్పటి వరకు తీసుకుంటారా, లేకపోతే మార్చికి చేశాక అక్కడ తర్వాత తీసుకుంటారా అనేది అయితే చూడాల్సి అయితే ఉంది. చూద్దాం, వీడియో మళ్ళీ ఇన్ఫర్మేషన్ రాగానే వీడియో చేస్తాను. మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.